హాయ్ ఫ్రెండ్స్, మనం అన్నం, పప్పు, రసం, సాంబార్లోకి రోజు ఊరగాయలు, పచ్చళ్ళే కాకుండా ఒకసారి ఈ స్టఫ్డ్ మిర్చి ఫ్రైని ట్రై చేయండి. సో ఈరోజు మనం స్టఫ్డ్ మిర్చి ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం 1/2 కిలో మిర్చిని తీసుకోవాలి. మిర్చిని తీసుకునేటప్పుడు మిరపకాయలు ఎప్పుడు పొడవుగా వంపులు లేనివి తీసుకొని వాటిని నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ఏమి కావాలో చూద్దాం. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 చిన్న కప్పు పప్పులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పులు వేయాలి. పప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పుల పొడి పౌడర్ అయ్యాక ఒకసారి అంతా చేతితో కలుపుకొని అందులోకి జీలకర్ర పొడి, ఉప్పు, కొబ్బరి పొడి వేసి ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలన్నిటిని తీసుకొని వాటిని ఒక్కొక్కటిని మధ్యలో కట్ చేసి వాటిలో ఉన్న విత్తనాలన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని వీటిలోకి ముందుగా సిద్ధం చేసిన పొడిని మిర్చి మధ్యలోకి నిండుగా నింపి పక్కన పెట్టుకోవాలి. మిర్చి నిండుగా పప్పుల పొడి మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇప్పుడు ఒక ఇనుప పెనం తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. పెనం హీట్ చేసుకోవాలి. పెనం హీట్ అయ్యాక దాని మీద 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిరపకాయలను పెనం మీద వేయాలి. పెనం మీద వేసేటప్పుడు మిర్చీలను కట్ చేసిన భాగాన్ని పైన వచ్చేటట్టు పెట్టి అన్ని వైపులా వేయించుకోవాలి. సో ఈ మిర్చీలు వేగడానికి చాలా సమయం పడుతుందండి. 5-10 మినిట్స్ 15 మినిట్స్ వరకు పడుతుంది. సో మనం ఓపికగా వేయించుకోవాలి, లేకపోతే ఒక పక్కే ఉడుకుతాయి, ఇవి కుక్ అవుతాయి, తినేటప్పుడు కచ్చా పచ్చాగా ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో గరిటె తీసుకొని వాటిని మూవ్ చేస్తూ ఉండాలి, అటుపక్కకు ఇటుపక్కకు.
5 నిమిషాలు వేగాక వాటిని ఒక చిన్న ప్లేట్తో మూయాలి. సో ప్లేట్ ఎందుకు మూయాలంటే స్టీమింగ్ ద్వారా తొందరగా కుక్ అవుతాయి. ఎందుకంటే కనుక ఈ సిమ్లా మిర్చి అనేది చాలా మందంగా ఉంటుంది. సో తొందరగా ఫ్రై అవ్వవు. మనకు బాగా ఫ్రై అవ్వాలి అంటే కనుక ప్లేట్ మూయాలి. ఒక 2-3 మినిట్స్ ప్లేట్ మూసాక తీసేసి మరి ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి వీటిని. సో ఇలా తిప్పుకుంటుంటే ఒక 2-3 మినిట్స్కి ప్లేట్ తీసేసాక మనకు మిర్చి బాగా రెడీ అయినట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా వేగాయి అన్ని వైపులా. సో వీటిని మనం ప్లేట్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద ఇంకొకసారి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మిగిలిన పచ్చిమిర్చిని కూడా అలాగే ముందు చూపిన విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇంకా వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన స్టఫ్డ్ మిర్చి ఫ్రై రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ yashasri@92.